చాలామంది అన్న ఎన్నికలు అయిపోయాయి కదా, ఎందుకన్నా మళ్ళీ వివరాలు అవి చెప్పాలి అని చూస్తున్నారు అని అంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఈసారి మనం ప్రతి పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అదే కానీ మనం ఒక వీడియో రూపంలో ఎప్పుడైనా సేవ్ చేసి ఉంటే మనకి చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్దేశంతో మనం వీడియో చేస్తున్నాం. అంతేకాకుండా చాలామందికి కొంత కుతూహలంగా ఉంది, మా బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, మా బూత్లో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి ఒక కుతూహలం ఉంది. ఎందుకంటే అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పీడిఎఫ్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తున్నాము. సో మీడియా అనేది ఒక పార్టు, పార్టీ అనేది ఒక పార్టు. సో ఆ రెండిట్లో ఎప్పుడూ కూడా మీడియా పరంగా మనం చేస్తున్నాం కాబట్టి, సో మేబీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా దాన్ని మనం పరిగణలోకి తీసుకోకూడదు. రాబోయేటువంటి ఎలక్షన్స్లో దాన్ని ఏదైతే మన ఓటమి తాలూకా ఉన్నదో దాన్ని రాబోయే ఎలక్షన్స్లో గట్టిగా పనిచేసి ఏదైతే మనం అనుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరువయ్యే విధంగా పనిచేసుకోవాలి. అంటే ఖచ్చితంగా మనకి ప్రతి వార్డులో ఏ వార్డులో మనకి ఎంత మెజార్టీ ఉంది, ఎక్కడ మనం ఇబ్బందులు పడ్డాం అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎన్నికల్లో తెలుసుకోగలిగినట్లయితే ఈజీగా మనం వర్క్ చేయగలుగుతాము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుర్చేడు మండలం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి ఈ దర్శి రూరల్ కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ లెక్క పెట్టుకున్నట్లయితే ఒక రకంగా ఇది ఒక రకమైనటువంటి మెజార్టీ అనుకోవచ్చు. అందులో 45 నుంచి స్టార్ట్ అవుతుంది. పడమర కశాపురం, ఇది కూడా హెచ్ఆఫ్ కల్లూరే. ఇందులో మొత్తం 577 ఓట్లకి గాను 561 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 236 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 313 ఓట్లు పోలవటం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 72 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇక కల్లూరు బూత్ నెంబర్ 49, 711 ఓట్లకు గాను 649 ఓట్లు పోలయ్యాయి. అందులో 285 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 331 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే 46 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా పోలయ్యాయి. ఇక బూత్ నెంబర్ 50 కల్లూరు, ఇది కూడా 697 ఓట్లు ఉంటే 658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 210 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 418 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 208 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావటం జరిగింది. ఇక పాత కల్లూరు, ఇందులో 716 ఓట్లు ఉన్నాయి. అందుకు గాను 687 ఓట్లు పోలయ్యాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ దాదాపుగా 291 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 376 ఓట్లు రావటం జరిగింది. అంటే దాదాపుగా 85 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది, 85 ఓట్లను పొందడం జరిగింది. ఓవరాల్గా ఈ 3 బూతుల్లో తెలుగుదేశం పార్టీకి 339 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది, ఎక్కువ ఓట్లు రావటం జరిగింది. ఇక ఆవలమంద బూత్ నెంబర్ 52, మొత్తం 1041 ఓట్లకు గాను 950 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 245 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 686 ఓట్లు పోలవటం జరిగింది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే 441 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. ఇక బూత్ నెంబరు 53 ఆవలమంద, ఇది కూడా ఇందులో కూడా 1049 ఓట్లకి 1001 ఓట్లు పోలయ్యాయి. అందులో 420 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 560 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 140 ఓట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 బూతుల మీద తెలుగుదేశం పార్టీకి 581 ఓట్లు రావటం జరిగింది. టీడీపీకి ఆధిక్యం వచ్చాయి ఈ 2 బూతుల్లో. ఇక కుర్చేడు మండలంలో ఉన్నటువంటి పడమర నాయుడుపాలెం బూత్ నెంబర్ 54లో 879 ఓట్లకి గాను 815 ఓట్లు పోలైతే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 433 ఓట్లు పోలయ్యాయి. అదే తెలుగుదేశం పార్టీకి 345 ఓట్లు పోలైతే దాదాపుగా ఇక్కడ వైసీపీ 88 ఓట్లు ఆధిక్యంలో ఉంది.
అలాగే 55 పడమట నాయుడుపాలెం, ఇందులో కూడా 55 కూడా పడమట నాయుడుపాలెమే. 882 ఓట్లకి గాను 802 ఓట్లు పోలయ్యాయి. 421 ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 347 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 74 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది. ఇక 56 పడమట నాయుడుపాలెం, ఇందులో 393 ఓట్లకి గాను 377 ఓట్లు పోలైతే 205 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 164 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, దాదాపుగా 41 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ లీడు అంటే వచ్చింది. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 పోలింగ్ బూతుల్లో గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 203 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఆధిక్యంలో వచ్చాయి. ఇక నాంచారీపురం బూత్ నెంబర్ 57, 879 ఓట్లకి గాను 825 ఓట్లు పోలైతే 407 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 398 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే కేవలం 7 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ అధికంగా రావడం జరిగింది. ఇక బూత్ నెంబర్ 58 ముష్ల గంగారం, మొత్తం 927 ఓట్లకి గాను 846 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 268 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 543 ఓట్లు, అంటే దాదాపుగా 275 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మెజార్టీ తోటి ఆధిక్యంలో కొనసాగింది. ఇక కుర్చేడు టౌన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ టౌన్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. మేము కూడా 1000 ఓట్లు పైనే వస్తాయి అనుకున్నాం. కానీ ఇక్కడ కుర్చేడులో మరి మేడం గారి ప్రాబల్యం కానీ కావచ్చు, కొంత మెజార్టీ అయితే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసుకున్న దాని మీద తగ్గింది. 59 బూత్ నెంబర్ 59 కుర్చేడులో 726 ఓట్లకి గాను 608 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 309 ఓట్లు పోలయ్యాయి, తెలుగుదేశం పార్టీకి 283 ఓట్లు పోలయ్యాయి. కేవలం వైసీపీ ఇక్కడ 26 ఓట్లు ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 60 కుర్చేడు, మొత్తం 716 ఓట్లకి గాను 558 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 343 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 222 ఓట్లు పోలయ్యాయి. అంటే 121 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక కుర్చేడు 61 బూత్లో దాదాపుగా చెరి సమానం అయిపోయారు. ఒక్క 10 ఓట్లు మాత్రమే వైసీపీ ఎడ్జ్లో ఉంది. ఇందులో 61వ బూత్లో మొత్తం 710 ఓట్లకి గాను 592 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 286, తెలుగుదేశం పార్టీకి 276 ఓట్లు పోలయ్యాయి. కేవలం 10 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్ కొనసాగించింది. 62వ బూత్, ఇది కూడా కుర్చేడు టౌన్లోనే 742 ఓట్లకి గాను 638 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 246 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి 369 ఓట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అంటే దాదాపుగా 123 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 62 తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. బూత్ నెంబర్ 63 కుర్చేడు టౌన్లోదే 1232 ఓట్లకు గాను 1058 ఓట్లు పోలైతే 676 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 341 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే ఇక్కడ దాదాపుగా 335 ఓట్లు తెలుగుదేశం పార్టీ 335 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. బూత్ నెంబర్ 64లో దాదాపుగా 1114 ఓట్లకి గాను 972 ఓట్లు పోలాయి. అందులో 571 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 368 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే దాదాపుగా 203 ఓట్లు ఇక్కడ వైసీపీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 65, ఇది కూడా కుర్చేడులోనే 1003 ఓట్లకు గాను 839 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఈ 383 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 420 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ 37 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే దాదాపుగా, అంటే కుర్చేడు మండలం చూసుకున్నట్లయితే దాదాపుగా 58 బూతు, దాదాపుగా కుర్చేడు మండలం కుర్చేడు టౌన్ చూసుకున్నట్లయితే 59 బూత్ కానించి 59వ బూత్ కానించి దాదాపుగా 65, అంటే 65 బూత్ వరకు
కుర్చేడు టౌన్లో ఉంటే ఈ మొత్తంలో గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 695 ఓట్లు మెజార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ యొక్క మెజార్టీ 160 ఓట్లు తీసేయంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 535 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది. చాలామంది చెప్పారు కుర్చేళ్ళలో 1500 వస్తుంది, 1000 వస్తుంది అని చెప్పారు. కానీ చాలా వరకు కూడా టౌన్లో, నాకు తెలిసినంత టౌన్లో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మేడం యొక్క ప్రాబల్యం అనేది బాగా కనిపించింది. తెలుగుదేశం పార్టీ రావాలనేటువంటి కోరిక అయితే బాగా గెలిచింది. 535 సిద్ధారాఘరావు టైంలో కూడా ఇక్కడ వైశ్య సామాజిక వర్గం వాళ్ళు ఉండి ఓట్లు వేసినప్పటికి కూడా వాళ్ళకి దాదాపుగా 900 చిల్లర ఓటింగ్ వచ్చింది అక్కడ. అయినప్పటికి కూడా 539 లీడ్లో రావటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక బూత్ నెంబరు 66 పేరంబొట్లపాలెం, ఇందులో 1028 ఓట్లకు గాను 948 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 568 ఓట్లు పోలాయి, తెలుగుదేశం పార్టీకి 319 ఓట్లు పోలాయి. దాదాపుగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 67 పడమట వీరాయపాలెం, ఈ పడమట వీరాయపాలెంలో 691 ఓట్లకి గాను 634 ఓట్లు పోలయ్యాయి. ఈ 634 ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 114 ఓట్లు మాత్రమే పోలైతే తెలుగుదేశం పార్టీకి 504 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 390 ఓట్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 68 ఇది కూడా పడమట వీరాయపాలెంలో ఉంది. 745 ఓట్లకి గాను 711 ఓట్లు పోలైతే ఇందులో 292 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 406 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 114 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఈ బూత్లో కూడా ఆధిక్యాన్ని కొనసాగించింది. అలాగే 69 పడమట వీరాయపాలెం 701 ఓటుకు గాను 647 ఓట్లు పోలైతే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 306, తెలుగుదేశం పార్టీకి 309 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కేవలం 3 ఓట్లు టీడీపీ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం మీదుగా ఈ పడమట వీరాయపాలెం ఉన్నటువంటి 3 బూతుల్లో గాను తెలుగుదేశం పార్టీ దాదాపుగా 507 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది. ఇక అలాగే పడమట వీరాయపాలెం అయిపోయిన తర్వాత బూత్ నెంబర్ 70 వెంగాయపాలెంలో 812 ఓట్లకు గాను 751 ఓట్లు పోలైతే అందులో 235 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 449 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 259 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్ రావడం జరిగింది. అలాగే బూత్ నెంబర్ 71 ఇది కూడా వెంగాయపాలెంలోనే దాదాపుగా 178 ఓట్లకి గాను 144 ఓట్లు పోలైతే అందులో 79 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 56 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, దాదాపుగా 23 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉంటే ఓవరాల్గా వెంగాయపాలెం పంచాయతీ తీసేసరికి 236 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో వచ్చేసింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క పడమట వీరాయపాలెన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఉన్నాయి అని విర్రవీగేటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళ సంఖ ఉప్పేసుకొని నాకంటారా మీకు సిగ్గన్నా వస్తుంది. నేను చెప్తున్నా మేము ఆ పదవిలు పొందాం, ఈ పదవిలు పొందాం అని చెప్పడం కాదు. ఒక ఆడపిల్ల పోటీ చేస్తే పోరాడాల్సినటువంటి మీరు సిగ్గు లేకుండా యుగోలకు పోయి సంఖ నాకిచ్చారు కదరా, సంఖ నాకిచ్చారు. మీరు సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళ సంఖ ఉప్పేసుకొని నాకితే మీకు సిగ్గు వస్తుంది. సిగ్గున్న తెచ్చుకోండి, చెత్త ఎదవల్లారా. ఇక పొట్లపాడు గ్రామ పంచాయతీలోకి వచ్చరికి బూత్ నెంబర్ 72లో 1180 ఓట్లకు గాను 977 ఓట్లు పోలయ్యాయి. అందులో 391 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 546 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 151 ఓట్లు తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా ఇక్కడ రావటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 73 ఇది కూడా పొట్లపాడే 1024 ఓట్లకి గాను 932 ఓట్లు పోలయ్యాయి. అందులో 537 ఓట్లు వైసీపీకి పోలైతే 329 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అంటే దాదాపుగా 208 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. 2 బూతులు కలుపుకున్నప్పుడు 53 ఓట్లు వైఎస్ఆర్సీపీ, అంటే పొట్లపాడులో మొత్తం 53 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో రావటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 74 గంగదొనకొండ ఇందులో 717 ఓట్లకు గాను 700 ఓట్లు పోలయ్యాయి. అందులో 298 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలైతే తెలుగుదేశం పార్టీకి 357 ఓట్లు పోలయ్యాయి. ఇది
దాదాపుగా 59 ఓట్లు తెలుగుదేశం పార్టీలు ఆధిక్యం వచ్చాయి. ఇక గంగదనకొండలోనే ఇక బూత్ నెంబర్ 75 649 ఓట్లకి గాను దాదాపుగా 593 ఓట్లు పోలైతే ఇక్కడ 469 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి కేవలం 112 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇందులో 357 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది. ఓవరాల్గా చూసుకుంటే 298 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది ఇక్కడ గంగదనకొండలో. ఇక పడమట గంగవరం బూత్ నెంబర్ 76 బూత్ నెంబర్ 76లో మొత్తం ఓట్లు 866 ఓట్లు. ఇందులో గాను 833 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 346 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 480 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 134 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. ఇక పడమట గంగవరం బూత్ నెంబర్ 77 అంటే 77వ బూత్లో 769 ఓట్లకి గాను 709 ఓట్లు పోలయ్యాయి. అందులో 408 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 266 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఇక్కడ 142 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగింది. అంటే 142 మైనస్ 134 అంటే దాదాపుగా ఒక 8 ఓట్లు వైసీపీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక 78 అదవలపాడు 827 ఓట్లకు గాను 895 ఓట్లు పోలయ్యాయి. అందులో 387 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 495 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అంటే దాదాపుగా 108 ఓట్లు టీడీపీకి వచ్చింది. ఎంత సిగ్గు దక్కిన పనో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎక్కడ లోపం జరిగిందో ఒకసారి మీరు చూసుకుంటే బాగుంటుంది. ఇక బూత్ నెంబర్ 79 బోధనంపాడు 928 ఓట్లకి గాను 859 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 255 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 589 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. అంటే దాదాపుగా 334 ఓట్లు ఆధిక్యంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈ బూత్లో. ఇక బోధనంపాడు బూత్ నెంబర్ 80 ఇందులో 678 ఓట్లకు గాను 641 ఓట్లు పోలైతే 347 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 273 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అంటే 74 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగితే మొత్తం మీదుగా బోధనంపాడు పంచాయతీ బోధనంపాడు అయిపోయేసరికి 260 ఓట్లు టీడీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక నమశివాయపురం బూత్ నెంబర్ 81 మొత్తం 856 ఓట్లకు గాను 826 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 276 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 538 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అంటే దాదాపుగా 262 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో ఉంది. ఇక నమశివాయపురం బూత్ నెంబర్ 82లో 907 ఓట్లకు గాను 873 ఓట్లు పోలైతే 507 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 348 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 159 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడ్లో ఉంది. సో మొదట 262లో నుంచి ఈ 159 తీసేయంగా ఈ నమశివాయపురం పంచాయతీ అయిపోయేలోపు తెలుగుదేశం పార్టీ 103 ఓట్లు లీడ్లోకి రావడం జరిగింది. ఇక బూత్ నెంబర్ 83 పెద్దవరం 976 ఓట్లకు గాను 901 ఓటు పోలైతే 405 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 489 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 84 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్ కొనసాగింది. ఇక బయ్యారం దీన్ని చూసి కూడా నేర్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో చాలామంది ఇలాంటి పంచాయతీని చూసి కూడా నేర్చుకోవాలి. 694 బయ్యారం బూత్ నెంబర్ 84 694 ఓట్లకు గాను 657 ఓట్లు పోలైతే 130 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 515 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. దాదాపుగా 385 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 85 దేకనగొండ 889 ఓట్లకి గాను 802 ఓట్లు పోలయ్యాయి. అందులో 365 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 424 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపు 59 ఓట్లు లీడ్లోకి రావటం జరిగింది. అదే 86వ బూత్లో 649 ఓట్లకి గాను 629 ఓట్లు పోలైతే 455 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలాయి. 149 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 306 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఆ 59 ఓట్లు తీసేయంగా దాదాపుగా 247 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక
87 లాస్ట్ మర్లపాలెం, ఇది కూడా దేకనకొండలోని ఒక భాగం అనుకుంటా మర్లపాలెం. ఇందులో 472 ఓట్లకి గాను 444 ఓట్లు పోలైతే 323 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. కేవలం 102 మాత్రమే తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. 221 వైసీపీ లీడ్లో ఉంది. ఎక్కడైతే ఇది ఉన్నటువంటి మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే 32,320 ఓట్లకు గాను 29,570 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 13,746 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 14,860 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 1,114 ఓట్లు టీడీపీ ఆధిక్యంలో ఆ మండలం ముగించుకోవడం జరిగింది. సో ఇది కుర్చేడు మండలం ఓవరాల్గా చెప్పినటువంటి సర్వే. అయితే వాస్తవానికి కుర్చేడు గతంతో పోల్చుకుని తగ్గినప్పటికీ కూడాను చాలా టఫ్ ఫైట్లో కూడా ఆశించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఒక మెజార్టీ ఇచ్చింది. కొన్ని గ్రామాలు బాగా కసిగా పనిచేశాయి. ఆ కసితనం దర్శి నియోజకవర్గంలో కొంతమందికి కొన్ని గ్రామాలకు వచ్చుంటే నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేదే.